గురుగారు, నమస్కారం అనేది మన సంస్కారానికి చిహ్నం అని చెప్తారు కదా. ఎవరెవరికి ఎలా నమస్కరించాలని మన ధర్మం వివరిస్తుంది? నమస్కారం అనగానే ఇలా రెండు చేతులు జోడించి మనం నమస్కరిస్తూ ఉంటాం. నమస్కారం అండి అంటూ ఉంటాం. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం అని కూడా పెద్దలు అంటూ ఉంటారు. ఉరస శిరస దృష్ట్యా మనస వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగముచ్యతే. సాష్టాంగం ప్రణమ్య. 8 అంగములతో చేసే నమస్కారము సాష్టాంగ నమస్కారము అని కూడా చెబుతాం. దేవతలలో సూర్య భగవానుడికి నమస్కారం అంటే మహాప్రాణం. నమస్కార ప్రియుడు సూర్యుడు అని కూడా పురాణం వివరిస్తుంది. ఎవరికి ఎలా నమస్కరించాలి? సభలో రాజుకు మాత్రమే నమస్కరించాలి. ఆలయంలో దేవునికి మాత్రమే నమస్కరించాలి. శ్మశానంలో మరణించిన శరీరానికి మాత్రమే నమస్కరించాలి. ప్రయాణంలో ఉన్నప్పుడు, లేక పరాకుగా ఉన్నప్పుడు, లేక వాహనాన్ని నడిపే సమయంలో, లేక ప్రధాన ద్వారాన్ని గుమ్మాన్ని దాటే సమయంలో, లేక ఎదుటి వ్యక్తి మనల్ని దాటి వెళ్ళిన తర్వాత వీపును చూచి నమస్కరించరాదు. అశుచిగా అశుభ్రంగా ఉన్న సమయంలో కూడా నమస్కరించరాదు. బొటనవేలు శుక్రుడు, చూపుడు వేలు గురువు, మధ్యవేలు శని, ఉంగరం వేలు రవి, చిటికిన వేలు బుధుడు. ఈ 5 వేళ్ళని ఇలా రెండింటికి కలిపి చెప్పడంతో గత జన్మ వర్తమానము 2 కలిపి జోడించి హృదయానికి ఎదురుగా ఉంచి చేసేటటువంటి నమస్కారము సాటివారికి చేసే నమస్కారం అవుతుంది. ముఖం వద్ద ఉంచి చేసేటటువంటి నమస్కారము మనకంటే పై అధికారంలో ఉన్న ప్రభువుకు అంటే రాజుకు, పై అధికారికి చెందినది అవుతుంది. శిరస్సు పైన ఉంచి చేసేటటువంటి నమస్కారము దైవానికి మాత్రమే సంబంధించినది అవుతుంది. ఆలయంలో దేవుడికి మాత్రమే నమస్కరించాలి. ఇంకెవరికైనా నమస్కరించవలసి వచ్చినప్పుడు నోటి మాటగా నమస్కారం అండి అంటే సరిపోతుంది. కొన్ని సినిమాలలో ఒక చేతి నమస్కారాన్ని కూడా మనం చేస్తూ ఉంటాం. రకరకాల నమస్కారాలు ఈనాటి కాలంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎలా చూచినా హిందూ సంప్రదాయం, సనాతన భారతీయ ధర్మం ఒక మనిషిని మరి ఒక మనిషి తాకకూడదు కనుక మన సంస్కారంలో షేకింగ్ హ్యాండ్స్ లేవు, కరచాలనాలు లేవు, నమస్కారాలే ఉన్నాయి. ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తి తాకరాదు కనుక ఈ విధంగా కొసమరుపుగా చెప్పుకోవాలి అంటే మహిళలు మోకాళ్ళపైన భూమిపైన కూర్చొని శిరస్సు నేలకు తాకించి 5 అంగములు భూమికి తాకేటట్లుగా మాత్రమే నమస్కరించాలి. బోరగిలా పడుకొని నమస్కరించరాదు. శాస్త్ర విరుద్ధం మహిళలు అలా బోరగిలా పడుకొని నమస్కరించడం. రాజుకైనా దేవుడికైనా భర్తకైనా ఎవరికైనా పంచాంగ నమస్కారమే మహిళలకు నియమం అంటుంది ధర్మం. అలాగే మగవారు సైతం అష్టాంగ నమస్కారం చేసే సమయంలో ముక్కు నేలకి తాకించాలి. అంత మాత్రమే చెప్పబడగా ఈనాటి కాలంలో కొందరు చెవులు తాకిస్తున్నారు, కాలిపైన కాలు చేరుస్తున్నారు, 2 చేతులు దూరంగా శరీరానికి దూరంగా ఉంచే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. బోరగిలా పడుకొని అలా తిరుగుతూ పొర్లుడు నమస్కారాలు పెడుతున్నారు, అడుగు నమస్కారాలు పెడుతున్నారు, అంగ నమస్కారాలు చేస్తున్నారు. వివిధ రకాలుగా ఇవేవి కూడా శాస్త్రంలో చెప్పబడినవి కావు. కానీ ఆచరణలో ఆచారాల పేరిట, సంప్రదాయాల పేరిట నూతనంగా వెలువడినవి అని చెప్పుకోవాలి. ప్రయోజనం విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది కనుక ప్రయోజనం కలిగింది పాటిస్తున్నారు. ఇది నమస్కారం కథ అన్నట్టు ఒకానొక పాతకాలపు సినిమాలో ఒక కథానాయకుడు గిడిగిడి అంటాడు. గిడిగిడి అంటే కూడా నమస్కారమే. నమస్కారం చేద్దాం, సంప్రదాయం పాటిద్దాం.